అందరికీ నమస్కారము. నా ఒక దావా మూవీకి ఒక 21,000 వ్యూస్ వచ్చిందంటే అది ఒక ప్రేక్షకులు మీ అభిమానము, అది మీరు చూపించిన నా మీద ప్రేమ. ప్రతి ఒక్క ట్రైలర్ నేను ఇలా తీశాను, అది ఇలా ఈ డైరెక్టర్ తీశారు, రిజ్వాన్ తీశారు. రిజ్వాన్ తీసిన తర్వాత మనం చూడాలి, అది బాగుంటుంది అని మీరు నాకు ఆదరించిండే ఆ ప్రేమ, ఆ ఆప్యాయత నన్ను చాలా ఉత్సాహం చేసింది, ప్లస్ చాలా ఆనందం కూడా కలిగించింది. అదేవిధంగా చూసుకుంటే ఈ పోస్టర్ ఒక డిజైనింగ్ అనేది, ఈ దావా అనే ఒక టైటిల్ నేను తీసుకునేటప్పుడు నా ప్రొడ్యూసర్ నా పక్క నుండి ఒకే ఒక మాట, ఈ టైటిల్ పెడితే ఈ సినిమాకి ఇది బాగుంటుంది. నేను ఒక క్యాప్షన్ అంటే సినిమా గురించి అంటే ఒక స్టోరీ చెప్పేటప్పుడు ప్రతి ఒక్క ప్రొడ్యూసరు ఏది లేదు సినిమా చెప్తున్నాడు తీస్తున్నాడు అనుకుంటారు, కానీ నా ప్రొడ్యూసరు నా పక్క నుండి నేను చెప్పిన ఒక క్యాప్షన్, కారణాలు 1000 ఉంటాయి, బాధ అనేది ఒకటే ఉంటుందని ఒకే ఒక క్యాప్షన్ చెప్పడంలో నా ప్రొడ్యూసరు దాన్ని తీసుకొనేసి మనం చేద్దాము, ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనేసి ప్రోత్సహించి నన్ను ఈ సినిమా స్థాయికి తీసుకొని వచ్చి ఇలాంటి ట్రైలర్ రిలీజ్ చేయించి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి తీసుకొని వచ్చి ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతున్నానంటే నా ప్రొడ్యూసరు, నా తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి కాకుండా ప్రతి ఒక్కరికి నా చేతులు ఇచ్చి నమస్కరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సినిమాలో మన ట్రైలర్లో మేము చూపించినది తక్కువే, కానీ దాంట్లో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సినిమాలో. అదేవిధంగా చూసుకుంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ప్రతి ఒక్కరు చాలా కష్టపడి కాకుండా ఇది సినిమా ఆయన సినిమా కాదు మన సినిమా అని చేసే ఒక విధంలో చేశారు. ప్రతి ఒక్కరు పేరు నాకు కాకపోయినా నా మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా ఆ సినిమాకి ప్రాణం పోసి వర్క్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే నా డిఓపి, ప్రతి ఒక్కరు నా డిఓపి చాలా బాగా, అంటే ఇప్పుడు నేను నా షూటింగ్స్ అన్ని మార్నింగ్ ఉంటాయన్నమాట. నా మార్నింగ్ షూటింగ్స్లో ఒక 5 గంటలకు నేను ఫోన్ చేస్తే రెడీగా ఉన్నావు వికి అంటే నేను రెడీగా ఉన్నాను. అదేవిధంగా టైంకి వచ్చి ప్రతి ఒక్క దాన్ని ఇలా కాదు ఇలా తీయాలా, ఈ యాంగిల్ ఇలా రావాలా అని చెప్పి నన్ను ప్రోత్సహించి నా పక్కనే ఉండి నిల్చున్న నా డిఓపికి నా ధన్యవాదములు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడున్న నా కదిరివేల్ కానీ, నేతీష్ కానీ, అరవింద్ కానీ, సూర్య కానీ, శివ, మా ప్రొడ్యూసర్ తులసినాథ్, భరత్, ఏ ఒక్క సీను నేను చెప్పిన దాన్ని ఇలా కాదు దీనికి ఇంకా ఏదో చెయ్యాలి, ఆ అన్న మన దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు డైరెక్టరు అనే ఒక మాట తీసుకొని చేయించడము, చేయించడము, వాళ్ళు నేను చెప్పిన టైంకి వచ్చి చేయడం అనేది ఒక పెద్ద విషయం. నిజం చెప్పాలంటే ఒకే ఒక మాట తీసుకుంటే ఈ రోజుల్లో ఇలా ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీయాలనుకుంటే కొంతమంది నాకు టైం లేదు, ఇలా ఉంది అలా ఉందని చెప్తారు. కానీ నా సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు చెప్పాలంటే నాకు అసలు మాటలు రావడం లేదు. అదేవిధంగా నా టైమింగ్కి వాళ్ళ టైమింగ్కి కరెక్ట్గా సెట్ చేసుకుంటే లేదు అన్న పిలుస్తున్నారా మనం సినిమా చేయాలి, ఆ అన్న ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఈ డైలాగ్ ఇది కాదు, ఈ యాక్టింగ్ ఇది కాదు అని ప్రతి ఒక్క ఆర్టిస్టు, ఈవెన్ ఏ టెక్నీషియన్, ప్రతి ఒక్కరు నా సినిమా చాలా హెల్ప్ఫుల్గా వర్క్ చేశారు. నాకు నా పేరు నా కాకపోయినా నా ఆర్టిస్టులు మొత్తంకి నా ధన్యవాదములు. అదేవిధంగా చూసుకుంటే నా సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క విలన్, భరత్ కానీ, కదిరివేలు కానీ, ప్రశాంత్ ఈజ్ ద మ్యాన్. నిజంగా చెప్పాలంటే ప్రశాంత్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. నేను ఒక సినిమా తీస్తున్నానంటే నా డిఓపి ఆయన పరిచయం చేశాడు, బ్రో ఇది విలన్గా చేయాలనుకుంటున్నాడు, ఎలా చూద్దామా అంటే నేను ఫోటోషూట్ అడిగాను అనమాట. ఫస్ట్ ఫోటోషూట్ చూద్దామని ఆయన ఫోటో చూడగానే నాకు ఒక ఇంప్రెషన్ వచ్చేసింది ఆయన చేయగలరు అనేసి. నేను నిజంగా చెప్తున్నాను, ఒక సినిమా చెయ్యాలి అనిపిస్తే కొంతమంది చేసేవాళ్ళగా చేసేదారు, కానీ ప్రశాంత్ అనేవాడు ఆయన చూపించిన ప్రోత్సాహం, ఆయన చూపించిన కంటెంట్ నా సినిమా ఎక్కడికో ఒక రేంజ్ నిలుపుతాను. అది మీరు లాస్ట్ ఫైట్లో చూస్తారనమాట. ఆ లాస్ట్ ఫైట్ విజువల్స్ అనేది ఒక కొత్తదనం చూపిస్తుంది. మేము ట్రైలర్లో రిలీజ్ చేయలేదు, కానీ అది ఒక కొత్తదనం చూపిస్తుంది. అది ఏమంటే అది మా డిఓపికి, శివాకి, ఓ ప్రొడ్యూసర్కి కొంతమందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్స్లో కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి ఆ రోజు సెట్స్కి రాలేకపోయినారు. ఆ రోజు మాత్రం ప్రశాంత్ పడిన తపనకి నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అదేవిధంగా చూసుకుంటే భరత్ నా ఫస్ట్ విలన్, ఫస్ట్ మూవీకి ఇప్పుడు చేసిన మూవీలో ఫస్ట్ విలన్ ఆయన. ఈ షాట్ బాగా రాలేదు, భరత్ ఇంకొకసారి చేద్దామా చేద్దామా మీరు ఎప్పుడు చెప్పినా రెడీ, నేను చెప్పిన
టైంకి వస్తానా, మీరు చెప్పిన దాన్ని చేస్తానా అని ప్రోత్సహించిన ఒక మంచి వ్యక్తి నిజంగా చెప్పాలనుకుంటే ఆయనకు నిజంగా నేను అనుకుంటాను ఒక మంచి సినిమాలో ఒక ప్లేస్ వస్తే మంచిది అనుకుంటాను. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఉండేవాళ్ళు చాలా బాగా చేశారు. నా పేరున థ్యాంక్స్ చెప్పుకుంటాను. ప్రతి ఒక్క టెక్నీషియన్, విలన్స్ కానీ సైడ్ యాక్టర్స్ కానీ బాగా చేశారనమాట. అదే విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క లొకేషన్ మనము చూసుకునే దానికన్నా నేను చూశాను. ఈ లొకేషన్ అంటే నా డిఓపి వచ్చేసి ఈ లొకేషన్ ఓకేనా, ఈ యాంగిల్ ఓకేనా, లేదు ఇంకొంచెం బాగా తీసుకుంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటాను. ఒక కనిగచ్చులో మీరు చూసింటారు అనుకుంటా ట్రైలర్లో, రేపు ప్రెసిడెంట్ అనేది ఉంటుంది. అక్కడ వేరే కెమెరామెన్ అయితే నేను చెప్పలేదు, కానీ బురదలో దిగి కెమెరా వర్క్ చేయడం అనేది మా వ్యక్తి గారికి మాత్రమే సాధ్యం అని నేను చెప్పాల్సిన విషయము. మా కెమెరామెన్ మాత్రమే సాధ్యము. బురదలో దిగి కెమెరా బురదలో పెట్టుకునేసి ఓకేనా షాట్, ఓకేనా మళ్ళీ చేయాలా, ఈ యాంగిల్ 10 యాంగిల్ తీసుకుంటాము, ఏ యాంగిల్ సెట్ అయితే మనం చేసుకుంటాము అని చెప్పడం అనేది ఇది నిజంగా చెప్పుకోవాల్సిన విషయము. ఈరోజు ఇలా చెప్పుకుంటున్నానంటే ఇదందరూ మీరు కలిసి ఇచ్చిన నాకు ఒక ఆనందము. నిజంగా పేరు నాకు చెప్పుకోలేకపోయినా కానీ నా సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా నా మ్యూజిక్ డైరెక్టర్ తెరీష్ తేజ, ఈజ్ ద మ్యాన్. నిజంగా చెప్పాలంటే దిస్ ఈస్ ద గ్రేట్ పర్సన్. హీ వాస్ అమేజింగ్. ఐ డోంట్ నో టు టెల్ ఎనీథింగ్. ఈజ్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్. హీ హ్యాస్ బ్రేక్ ది ఫ్లోర్ అని చెప్పాలి. కానీ నేను ఇదే విధంగా చూసుకుంటే మ్యూజిక్ ఆ రేంజ్లో ఇచ్చాడంటే ఆయన ఎంత కష్టపడ్డాడనేసి నేను తెలుసుకోగలను. నా ఆర్టిస్టుని ప్రతి ఒక్కరిని ఎక్కడ డౌన్ చేయకుండా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి సింకింగ్కి వాయిస్ డబ్ చేశాడంటే ఐ వర్ రియలీ వెరీ వెరీ అప్రిషియేట్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మై డిఓపి అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ మై హీరో. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా హీరో గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. హీరో ఎవరు కాదు, మా తమ్ముడే. అదేవిధంగా చూసుకుంటే ఫస్ట్ నేను స్టోరీ చెప్పేటప్పుడు మా తమ్ముడు ఏమన్నారంటే, ఆయన చాలా బిజీగా ఉన్నారు అప్పుడు. ఆయన అంటే ఏదో కొంచెం బయట పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన నేను స్టోరీ చెప్పేటప్పుడు ఆయన లేదు ఏం స్టోరీ తీసుకోవాలనుకుంటున్నారు అన్నయ్య మీరు చెప్పండి అన్నారు. అప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాను ఆయనకి, ఇలా దావా అనే ఒక టైటిల్ తీసుకున్నాను, దాన్ని మనం చేద్దాము అన్నప్పుడు ఆయన లేదన్నయ్య చేద్దాము, నువ్వు చెప్తే ఓకే. అది ఆ ఒక రెస్పెక్ట్ అనేది మా తమ్ముడి దగ్గర నుండి నాకు రావడం అనేది చాలా పెద్ద విషయం. నిజంగా చెప్పాలంటే గ్రేట్ థింగ్. ఐ రియల్లీ హీఈస్ మై బ్రదర్ అని చెప్పుకోవడానికి నాకు ఈరోజు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈరోజు దావా అనే టైటిల్ ఆయన చేయడం వల్ల నాకు ఇంత మంచి పేరు వచ్చింది. అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడ మైక్ పట్టుకుని మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చిన ఒక కమిట్మెంట్కి, ఆయన చూపించిన ఒక హీరోయిజంకి నాకు ఈరోజు ఇంత పేరు వచ్చింది. ట్రైలర్ ఇక్కడే కాదు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, కేరళ ఎక్కడ చూసినా నా ట్రైలర్ గురించి మాట్లాడడం జరిగింది. నాకు చాలా మంది సౌదీ, మస్కట్, ఇది ఒమాన్, చాలా ఇదే బహ్రీన్, ఖత్తర్ అక్కడ నుండి కూడా రెస్పాన్స్ రావడం జరిగింది. మా మామ ఆయనకు అక్కడ ఫోన్ చేసి మా ట్రైలర్ గురించి మాట్లాడటం కానీ చాలా బాగా వచ్చింది, ఇలానే చెప్పడం కానీ, తమిళ్లో అక్కడ మా తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ట్రైలర్ బాగా వచ్చింది, మాకు తమిళ్లో ఇంకొంచెం ఏమన్నా వాయిస్ డబ్ చేసి ఇస్తారా, తమిళ్లో ఒకసారి ట్రై చేయి అని చెప్పడం జరిగింది. ఆ మాట అనేది రావడం అంటే దానికి కష్టపడిన నా టెక్నీషియన్స్ నేను ప్రోత్సహించాలనుకుంటాను. ప్లస్ నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్క టెక్నీషియను ఇంత చెయ్యగలడు అంటే అది ఊరికే రాదనమాట. అది ఎలా వచ్చేస్తుంది ఊరికే ఏదో చెప్పాడు వచ్చాడు చేసాము అలా తీసుకోవటం లేదు. చెప్తున్నాడు ఆయన, మనం చెయ్యాలి, దానికి ప్రాణం పొయ్యాలి అనేది చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్కి నిజంగా నా అభినందనలు తెలుపుతున్నాను. యారా నోరు లేస్తుంది, నోటికి పదులు వచ్చిందా? అయితే ఓ పని చేయి, నీ చెల్లుంది కదా దాన్ని నా దగ్గర పంపించు. అదేవిధంగా చూసుకుంటే నా సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా మోటివేషనల్గా ఏదో చెప్తున్నాడు డైరెక్టర్ చేయాలని కాకుండా ఆయన చెప్తున్నాడు మనం చెయ్యగలము, చెయ్యాలి, ఆయన అనుకున్న రీతి కంటే మనం ఇంకా కొంచెం ముందుకు ఎదగాలి, ఇంకా బాగా చేయాలి అని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియను. అదేవిధంగా చూసుకుంటే లైట్స్ మ్యాను, ఫైట్స్కి వర్క్ చేసిన వాళ్ళు చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్క సీన్ని చాలా ఇలా డిజైన్ కావాలనుకున్నప్పుడు ఆ సెట్స్ పైనకి వచ్చే ముందు ఒకసారి రిహార్సల్స్ చేసుకునేసి ఆ సెట్స్ పైన ఇలానే రావాలి, ఇలానే డిజైన్ చేయాలి అని చెప్పిన తర్వాత చాలా ఈజీగా తీసుకునేసి బాగా ఇది చేయగలము, చేస్తాం బ్రో, టెన్షన్ తీసుకోవద్దండి అని చెప్పి మోటివేట్ చేసిన వ్యక్తులు. నా ఎడిటర్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ చెప్పాలండి. నా ఎడిటరు నాకు ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు, బ్రో ఎడిటింగ్ అయిపోయిందా నవీన్ అన్నప్పుడు, బ్రో ఎడిటింగ్ అయిపోయింది కానీ నాకు
ఏదో అక్కడ మిస్ అవుతుంది, నేను ఇంకా ఏదో కొత్తగా చెయ్యాలి, అది ఇంకా కొంచెం కావాలి అని చెప్పిన వ్యక్తి నా ఎడిటరు. ఏ ఒక్క పోస్టర్ కానీ, ఏ ఒక్క ఎడిటింగ్, ఏ ఒక్క వీడియో కానీ ఆయన చెయ్యడానికన్నా ఇంకా కొంచెము ఎక్కువ చేయాలి, ఇది ఆయన సినిమా కాదు, ఇది మన సినిమా, ఇది మనం చేయాల్సిన సినిమా అని చేసిన మొట్టమైన వ్యక్తి నా ఎడిటర్. ఐఎమ్ రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మై ఎడిటర్. అదేవిధంగా చూసుకుంటే నా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. నిజంగా ఒకే ఒక్క మాటలో చెప్తాను. అతను నాకు ఫోన్ చేసి నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ ఆయనకు చెప్పేటప్పుడు, బ్రో మీరు ఈ సినిమా మీది కాదు, ఇది మన సినిమా బ్రో, మనం చేస్తాము, ఇది ఇలా చేయాలి, ఇలానే ఉంటుంది అని చాలా మోటివేట్గా మాట్లాడిన ఒక మంచి వ్యక్తి నా మ్యూజిక్ డైరెక్టర్ తెరిష్ తేజ. నేను నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానంటే తెరిష్ తేజ చెప్పాలి. ఆయన ప్రతి ఒక్క మ్యూజిక్కి, ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ తగ్గకూడదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ విజువలైజేషన్ సౌండ్ ఇంజనీర్స్ కానీ చాలా మందితో వర్క్ చేసి ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని ఇచ్చారు. ఆయన నా మీడియా పార్ట్నర్ సమోసా టైమ్స్ ఆయన ఇచ్చాడు ఎంగేజ్డ్ బీజిఎం అనేసి. ఆ ఒక్క వర్డ్కి నేను చెప్పగలను మ్యూజిక్ డైరెక్టర్ ఎంత న్యాయం చేశాడనేసి. అదేవిధంగా చూసుకుంటే నా మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక కొత్త విషయం చెప్పాడండి నాకు. ఆ కొత్త విషయం ఏంటంటే, సినిమాలో హీరో బ్యాక్గ్రౌండ్స్కి ర్యాప్ ఇద్దాం బ్రో అని ఒక మాట చెప్పాడు. ఆ రోజు ఆ మాట వినగానే నాకైతే గూస్ బంప్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ నాకు 100% గూస్ బంప్స్ వచ్చిందండి. ఆ ర్యాప్ అనేది ప్రతి ఒక్కరు సినిమాకి మ్యూజిక్ ఇచ్చేసారనుకోండి, చేద్దాము ఇదే కదా సినిమా అనుకుంటారే, కానీ మ్యూజిక్ డైరెక్టర్ రాత్రి పగలు చాలా కష్టపడి ర్యాప్ చేయాలి. రిజ్వాన్ మూవీకి అయితే మనం చాలా వర్కౌట్ చేయాలి అని చేసిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టరు. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఒక విషయం చెప్పాలంటే, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ని 6300 క్లిప్స్ వాడాడండి. ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దావాకి మాత్రమే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 6300 క్లిప్స్ వాడాడంటే ఆయన ఎంత కష్టపడ్డాడో నేను తెలుసుకోగలను. పొద్దున్న 7:30కి స్టార్ట్ చేసిన ఆయన ఈవినింగ్ 6:30 వరకు వర్కౌట్ చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే. ఐ రియల్లీ థ్యాంక్స్, హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి మ్యూజిక్ డైరెక్టర్కి నేను. అదేవిధంగా నేను నా డిఓపి గురించి చెప్పాలి. డిఓపి గురించి నేను ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. ఆయన ప్రతి ఒక్క సెట్లో ఒక్క ఆర్టిస్ట్గా, ఒక ఇదిగా, ఒక ప్రతి ఒక్క సీన్కి బ్రో కాదు ఇలా, బ్రో అలా కాదు బ్రో ఇలా చేయాలి, బ్రో కెమెరా ఎక్కడ పెడదామా, లేదు బ్రో లేదు అక్కడ తీసుకుందామా, చాలా మోటివేటివ్గా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి వాళ్ళు ఇంప్రెసివ్గా కొంచెం సాడ్నెస్గా ఉన్నా కూడా ఆయన మోటివేట్ చేసి, చేసాం బ్రో, చేద్దాం బ్రో, మనం చెయ్యాలి, మీరు రండి, ఇంకొక సీన్ చేస్తాను నేను, ఇంకొక కెమెరా యాంగిల్ పెట్టుకుంటాను, ఒక యాంగిల్ కాదు 10-20 యాంగిల్స్ తీసుకొని చేసిన వ్యక్తి కెమెరామ్యాన్. అదేవిధంగా చూసుకుంటే నా ప్రొడ్యూసర్ గురించి నేను చెప్పడం చాలా చిన్నదిగా అనిపిస్తుందండి. నేను ఒక సినిమా అజయ్ మూవీ తీసేటప్పుడు ఆయన పక్క నుండి నేనున్నాను చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు అదే సినిమా కాన్సెప్ట్ దావా అనేది సెకండ్ మూవీ నేను తీస్తుండేటప్పుడు ఆయన నా ప్రొడ్యూసరు చెప్పాడు, రిజ్వాన్ నువ్వు సినిమా చెయ్యి, నేనున్నాను నీ పక్కన, నేనున్నానని 3 సార్లు నా భుజం తట్టి చెప్పిన మొట్టమొదటిమైన మంచి మనసు మేకల వ్యక్తి నా ప్రొడ్యూసర్ ఆయన. అదేవిధంగా ఈ సినిమాకి ఇంకొక ప్రొడ్యూసరు ఆయన హైదరాబాద్ నుండి వర్క్ చేశాడు, గౌతమ్ అనే ఆయన గురించి కూడా చెప్పడం చాలా తక్కువ అండి. ఆయన కూడా చాలా బాగా ప్రొడ్యూస్ చేశారు, మాకు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది బ్రో అంటే ఆయన ఫోన్ చేసి, రిజ్వాన్ నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, నేనున్నాను, సరేనా, నీకు ఎలాంటి టైంలో సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి, నేనున్నానని చెప్పిన ఒక మంచి వ్యక్తి గౌతమ్ కూడా అని నేను చెప్పుకోవాల్సిన విషయం అండి. ఇంకా ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ చెప్పాలి నేను. ప్రతి ఒక్క సీన్ని డైరెక్టర్ చెప్తున్నారు మనం ఏదో చేసేస్తున్నాం అని కాకుండా ఆ సీన్కి నేను ప్రాణం పోయాలి, ఆ ప్రాణం నేను తీసుకురావాలి అని చేసిన నా ఆర్టిస్ట్ని నిజంగా నేను అభినందిస్తున్నాను. ఈవెన్ విలన్ కానీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా చేశారండి. నేను చాలా ఇంప్రెస్డ్. ఈరోజు ఇంత సంతోషంతో నేను ఇలా మాట్లాడుతున్నానంటే అది నా ఆర్టిస్టులు ఇచ్చిన నా ప్రోత్సాహం. ఈరోజు నేను ఇక్కడ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతున్నానంటే నేను ఎంత మాట్లాడినా చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఇంకా ఒకటి నేను చెప్పాలనుకుంటే, నేను ఫస్ట్ సినిమా తీయాలనుకున్నప్పుడు మా ఇంట్లో స్టోరీ చెప్పానండి. మా ఇంట్లో స్టోరీ చెప్పేటప్పుడు మా అమ్మ కానీ మా నాన్న కానీ ఈ స్టోరీ ఎలా రాసుకున్నావు, ఎలా
ఎలా చేస్తున్నావు, ఎలా చేయాలనుకుంటున్నావు అని అడిగినాను. మంచి వ్యక్తులు మా నాన్న మా అమ్మ, వాళ్ళిద్దరూ పక్క నుండి రే ఇలా కాదు, ఈ స్టోరీకి ఇంకొంచెం యాడ్ చేసుకో, ఇంకొంచెం బేస్ పెంచుకో, వాయిస్లో ఒక క్వాలిటీ బేస్ అనేది పెంచాలి. అది ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. రే ప్రెసిడెంట్ అన్నప్పుడు ఆ బేస్ ఆఫ్ వాయిస్ అనేది అది మా నాన్న చెప్పిన ఒక డైలాగ్ అండి. అప్పుడు అది తీసుకున్నాను, కానీ ఈరోజు ట్రైలర్లో ఉర్రు తగిలిస్తా ఉందనేసి నేను చెప్పుకోతున్నాను. ఆ డైలాగ్ చెప్పిన ఒక మంచి వ్యక్తి కదిరివేలు, నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. మా అమ్మ మా నాన్నకి నేను ఎంత తక్కువ మాట్లాడితే కూడా ఎక్కువ మాట్లాడినా కూడా చాలా చిన్నదిగా కనిపిస్తా ఉంది నాకు. వాళ్ళు అంత మంచి వ్యక్తులు. నాకు ఇంత ఒక ఏదో చాలా మంది ఉంటారు, సినిమాలు తీస్తున్నానంటే వీడు బాగుపడతాడా, ఏం సినిమాలు తీసుకున్నాడు అంటారు, కానీ మా ఇంట్లో మా అమ్మ మా నాన్న వాడు ఏదో చేస్తున్నాడు, చెయ్యగలడు, వాడి మీద మనకి నమ్మకం ఉంది అనేసి ముందుకు వచ్చి నువ్వు చెయ్యి, టెన్షన్ తీసుకోవద్దు సరేనా అని చెప్పిన ఒక మంచి వ్యక్తులు మా అమ్మ మా నాన్న. అదేవిధంగా నా పక్కనుండ నా చుట్టూ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు, నా స్కూల్లో చదివిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్ నన్ను ద బెస్ట్ విషర్స్గా యు ఆర్ ద డైరెక్టర్ రిజ్వాన్ అని ప్రతి ఒక్కరు నన్ను ఎక్కడ ఉన్నా కూడా అలా పేరులతో గుర్తించి పిలిచిన నా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. రే నువ్వు తీసుకుని వెళ్ళిన దాంట్లో 2 ప్యాకెట్లు మిస్ అయ్యాయి. ఇప్పుడేం చేద్దాం? నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సిటీలో హల్చల్ చేస్తున్న దవాబాయ్. ఇప్పుడు నా మూవీ ఒక డిఓపి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు విక్కీ అండి. నేను వచ్చి ఇక్కడ కుప్పం నుండి వస్తున్నాను. నాకైతే పెద్దగా ఈ డిఓపి కానీ మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ కానీ అంతగా అలవాటు లేదు. ఇదే నా ఫస్ట్ మూవీ అనమాట డిఓపిగా. నాకు నా ఫోటోగ్రఫీ చూసి ఫస్ట్ టైం నాకు ఎఫ్బీలో మెసేజ్ చేశారు. ఎవరంటే మా స్కూల్ మేట్ అనమాట, హీరో. ఆయన మెసేజ్ చేశారు ఏమంటే, విక్కీ మేము షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము, ఇంతకుముందు తీసాము, కాబట్టి నువ్వు చూడు, అది నచ్చితే నువ్వు వచ్చి మాకు ప్రొసీడ్ కావచ్చు. మళ్ళీ మా అన్న కూడా చెప్పినాను, నీ ఫోటోస్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు, ఒకసారి వచ్చి కలువు అన్నారు. సరే కలిసిన తర్వాత విక్కీ ఇలా మా అన్న అనేసి నాకు తెలిసి ముందే తెలిసి మా స్కూల్ మేట్స్ అనమాట. సరే చెప్పినారు, సరే నేను చేస్తాను అంటే అప్పటికి ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకో షరీఫ్ అనేసి ఆయన రిజోనానికి ఒక డౌట్ ఉంటుందిలే ఎవరైనా, ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్తో ప్రొడ్యూస్ చేసి తీరంటే కొంచెం కష్టం ఉంటుంది. నేనేమన్నాను, నాపై నమ్మకం అంత ఉంచొద్దండి, ఎందుకంటే నాకే నమ్మకం లేదు, మీకు ఎట్లా నమ్మకం వచ్చిందని నేను అడిగినంటే షరీఫ్ అని చెప్పారు, లేదు ఇంక నువ్వు చేస్తావు, ఇలా అవుతుంది అన్న. సరే నేను చేస్తాను అన్న. నాకు ఫస్ట్ వచ్చి ఛాన్స్ ఇచ్చినందుకు ఈయన మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు థ్యాంక్స్. సెకండ్ మా ప్రొడ్యూసర్ గారు, ఈయనకి ఉండే హార్ట్ వచ్చి ఎవరికి లేదండి, ఈయన చాలా గ్రేట్ హార్ట్ మా ప్రొడ్యూసర్ గారు. ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాడు. ఇంకోటి ఈయనకి వచ్చి టైమింగ్ సెన్స్ అనేది వచ్చి మా హోల్ దాదా టీం కన్నా ఈయన కొంచెం ఎక్కువ అనమాట. ఎందుకంటే ఎవరు లేట్గా వచ్చిన ఆయన అట్లా సెట్లో పంపించేస్తారు. ఆ రోజు షూట్ వచ్చి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. మా డైరెక్టర్ గారు నుంచి ఇంకా ఆయన టైమింగ్లో పర్ఫెక్ట్గా ఉంటారు. నేను ఒక సెకండ్ లేట్ అయినా కూడా ఏంది కీప్ చేస్తావు, షూట్ క్యాన్సిల్ అంటారు. ఇంకా ఆర్టిస్ట్కి అంతా మీకు తెలిసిందే, నేనే అంతంటే ఇంకా ఆర్టిస్ట్ అంతే కదా. ఇంకా మాట్లాడాలంటే షరీఫ్ అన్న గారు, ఆయన గురించి చెప్పాలంటే ఏం లేదు, సింగిల్ టేక్లో చేస్తారు. సెకండ్ ఇంకొకరు ఎవరంటే టేక్ ఇచ్చినట్టే చేసేది వచ్చి మా దీంతో వచ్చి కదిరివేలు అనమాట. కదిరివేలు వచ్చి టేక్స్లో నెంబర్ 1 ఫస్ట్ టేక్లోనే చేస్తాడు. సెకండ్ వచ్చి టేక్స్ మా దీంట్లో వచ్చి టేక్స్ గురించి మాట్లాడితే ప్రొడ్యూసర్ గారు కొంచెం లేట్ అండి, ఎందుకంటే ఆయన దగ్గర ఒక 30 టేక్స్ తీస్తామన్నమాట. అప్పుడు కూడా అలసిపోం మేము తీస్తూ ఉంటాం, ఆయన కూడా నెక్స్ట్ టేక్ అని చెప్తా ఉంటారు. కానీ లాస్ట్ టేక్లో పర్ఫెక్ట్గా సూపర్గా వస్తూ ఉంటుంది. అది మీరు కాంటే మూవీలో చూడొచ్చు. సెకండ్ ఇంకెవరు మాట్లాడేదంటే మా భరత్ వచ్చి ఈయనండి. భరత్ అంటే ఈయన వచ్చి ఒక రోల్ ఉంది, గ్యాంగ్స్టర్ అనమాట. బాగా చేసిన భరత్ ఫ్యూచర్ ఫోటో తీసుకున్నాం. ఈయనకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే ఫోటో, ఎందుకంటే మళ్ళీ ఇంకో 5 minutes వెళ్ళిపోతారు అనమాట భరత్ ఒక డ్యూటీ అనేసి. సో తీసుకుంటాం. అదే భరత్ చూసుకుంటే ఆయన చాలా బిజీ. ఈరోజు నేను పిలిచిన దానివల్ల ఇక్కడ వచ్చేసి ఆయన నా దగ్గర నిల్చొని మాట్లాడడం అనేది ఒక పెద్ద విషయం నాకు. ఆయన చాలా వరకు వేరే బిజీ షెడ్యూల్గా ఉండి కూడా ఆయన వచ్చి చేయడము, మన దగ్గర ఇక్కడ ఫంక్షన్లో కలుసుకోవడం అనేది అది కూడా ఒక మంచి విశేషము. అది నేను ఆయనకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే అండి. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఆర్టిస్ట్ పరంగా అంటే ఇంకెవరంటే మా ప్రశాంత్ గారు అన్నమాట. ప్రశాంత్ వచ్చి నేను ఫస్ట్ టైం నాకు ఫిజికల్గా బాడీ చూసి నేను పిలిచినాను.
సెకండ్ డే మళ్ళీ పిలుచుకొచ్చిన తర్వాత ఒక ఫోటోషూట్లో ఇలా చేయి ప్రశాంత్ అంటే అంటే నేను ప్రశాంత్ వచ్చి సీనియర్స్ అనమాట. నాకు వచ్చి ప్రశాంత్ సీనియర్, నేను జూనియర్ అనమాట కాలేజ్లో. మేము ఒక్క మాట ఇలా చేయి ప్రశాంత్ అని వెంటనే డ్రెస్ కానీ ఏది కానీ ఒక పిల్లలు ఎదురుగా మనం ఇలా చేసేది అని ఏది చూడు కూడా చేసినాడు. దాంతో మా ప్రశాంత్ మెచ్చుకోవచ్చు. ఇంకొకరు ఎవరంటే జగదీష్ వచ్చి చెప్పాల్సిన పని లేదండి. ఎందుకంటే జగదీష్ వచ్చి ఒక రన్నింగ్ సీన్లో రైనింగ్లో రన్నింగ్ సీన్ పెట్టినాం. దాంతో రైల్వే గేట్ వేసేసినా కూడా అక్కడ ట్రైన్ వస్తుందా ఇంకేదైనా వస్తుందని చూడకుండా జంప్ చేసి ఎంత బాగా చేసినాడంటే ఆ సీన్ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. ఎందుకంటే మీరు చూస్తారు, మూవీలో చూస్తారు అనమాట. నేను చెప్పడం నన్ను నమ్మొద్దండి, నేనే నమ్మను, నా మాట మీరే నమ్ముతారు. మీరు మూవీలో చూస్తారు, ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ సూపర్గా చేస్తారు. ఇంకా మా శివన్న ఈయన వచ్చి జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ అంతండి, ఈయన వచ్చి జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ మీరు చూస్తుంటారు. ఈ ధ్రువ మూవీలో విక్కీ అనేసి ఆయన లాగా ఉంటుందండి క్యారెక్టర్. మా డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండే, క్లాస్మేట్ అనమాట. ఈయన పక్క నుండి మరి శివానే చేయాలి అని తీసుకొచ్చారు అనమాట. ఫస్ట్ టైంలో సూపర్గా చేశారు. అదే విధంగా చూసుకుంటే శివ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఒకటి ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన జూనియర్ సేల్స్ అసిస్టెంట్ ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు నైట్ డ్యూటీస్ మార్నింగ్ డ్యూటీస్ చేస్తున్నా కూడా నేను ఒక టైం ఇచ్చి షెడ్యూల్ ఇచ్చినప్పుడు నేను నా ఫ్రెండ్ పిలుస్తున్నాడు, ఆయన వాడి సినిమా చేస్తున్నాడు, మనం వెళ్ళి చెయ్యాలి, ఆయన చెప్పిన తర్వాత మనము నో చెప్పకూడదు అని ఒక టైమింగ్ తీసుకొనేసి డ్యూటీ ఉన్నా కూడా దాని షెడ్యూల్స్ ఆఫ్ వేసుకొనేసి నా సినిమా కోసం వచ్చి వర్క్ చేయడం అనేది ఒక పెద్ద విషయం. నేను ఎంత చెప్పినా కూడా శివ గురించి తక్కువే, కానీ చాలా బాగా చేశాడు. మీరు చూస్తారు ఆయన ఎలా ఫీల్ అయ్యారంటే ఆ సీన్ చేసేటప్పుడు ఆ ఒక స్నైపర్ షాట్ అనేది ఆయన ఏదో చేస్తున్నాడని కాదండి, ఒక స్నైపర్ షాటే చేస్తున్నాం మనం ఇలానే చేయాలి అనే ఒక విషయం తీసుకుని ఆయన చేయడం అనేది అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను ఒక 2 మాటలు చెప్పిన వాళ్ళ శివ గురించి తక్కువే. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నేను చెప్పుకోవచ్చు. ఈరోజు ద గ్రేట్ పర్సన్ అనేసి కూడా చెప్పచ్చు. ప్రజెంట్ ఏమంటే నేను కొంచెం డిప్రెషన్లో ఉండేటప్పుడు కూడా ఆయన నాకు ఫోన్ చేసి అలా ఎందుకు డిప్రెషన్లో ఉన్నావు, చేయగలవు, ఒక చెయ్యాలి, చెయ్యి, ఏం పర్లేదు, బాగా చేస్తావు, టెన్షన్ పడద్దు అని చెప్పిన ఒక మంచి వ్యక్తి. ఆయన నిజం చెప్పాలనుకుంటే తక్కువే నేను చెప్పేది, ద గ్రేట్ పర్సన్ అని నేను చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 మాటలు ఆయన మాట్లాడతారు. శివ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దావా డిపెండెంట్ మూవీ ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందంటే ఇప్పుడు అనుకోలేదు. తర్వాత మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే అతను నా కాలేజ్ డేస్ నుంచే నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటివరకు కలిసే ఉన్నాం, ఇక మీరు కూడా కలిసే ఉంటాం. అసలు ఈ ఊరిలో నేను చేస్తానని ఏ రోజు అనుకోలేదు. అది ఎలా జరిగిందంటే నేను జాబ్ చేస్తున్న టైంలో అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేయలేకపోయిన టైంలో అతను నా కోసమని 1 డేలో కంప్లీట్ అయ్యేలా ఒక సీన్ రాశారు నా కోసం. ఫ్రెండ్షిప్ అనేసి వాల్యూ ఇచ్చి నా కోసం ఒక సీన్ చేశారు. అందుకని నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఫ్రెండ్షిప్ థ్యాంక్స్ చెప్పుకోకూడదు. తర్వాత నా హీరో షరీఫ్ గురించి చెప్పాలంటే తనది సెకండ్ మూవీ డెడికేషన్ చూడాలంటే సెకండ్ మూవీలో తన డెడికేషన్ ఎలా ఉందంటే ఫస్ట్ మూవీ కంటే చాలా డెవలప్ అయ్యారు. ఎలా చెప్పాలంటే ఒక్క సీన్ ముందు ఇందులో ఎమోషన్ సీన్ ఒకటి ఉంది. ఆ ఒక్క సీన్లో చూసాను నేను తన డెడికేషన్ ఏంటో. చెప్పండి జస్ట్ ఆ ఒక సీన్లో తన డెడికేషన్ ఏంటో చూసాను. 100% న్యాయం చేశాడు ఆ సీన్కి. సో ఇలాగే మా డైరెక్టర్ రిజ్వాన్ షార్ట్ ఫిల్మ్ నుంచి బిగ్ మూవీస్ వరకు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా. అన్నా మనకు రావాల్సిన కాంటాక్ట్స్ ఇంకా మిస్ అవుతున్నాయి అన్నా. ఎవరయ్యా అతను? దవా అంట అన్న, కొత్తగా వచ్చాడు సిటీలోకి. ఫస్ట్ వినేసేయండి రా. ఆయన ఇప్పుడు మాట్లాడారు కదండి, ఆయన నా ఫ్రెండ్ అండి. ఆయన ఒక సీన్ చెప్పాడు కదండి, ఆ డెడికేషన్ అనేది అదే చెప్పాను కదండి, హీరో ఇలా చేస్తే కాదన్నయ్యా, ఇంకా కొంచెం నేను చెయ్యాలన్నయ్యా, చెయ్యాలి, నేను ఏదో అనుకుంటున్నానన్నయ్యా, కాదు నేను ఇంకా చాలా చేయగలనన్నయ్యా, నేను చేస్తాను అన్నయ్య, నువ్వు చూడు అని చెప్పిన ఒక మొట్టమొదటి వ్యక్తి. ఇంకోటి ఏంటంటే నేను కానీ డిఓపి కానీ డైరెక్టర్ కానీ మేము ఇంప్రెస్ అయ్యి ఓకే అన్నా కూడా హీరో గారు ఏమంటారంటే లేదు
చేస్తా, ఇంకో టేక్ చేస్తా, ఇంకో టేక్ అని వెళ్తాం అనమాట. దగ్గర మేము సండే లీవ్ వేసినామంటే ఆ సండే ఒక మార్నింగ్ 9కి వెళ్ళామంటే 4 వరకు ఉంటుంది అనమాట. ఆ రోజు అన్ని టేక్సే. ఆ అన్ని టేక్స్లో ఒక 100 టేక్స్ తీసినా కూడా ఒక్క టేక్ సెలెక్ట్ చేస్తారనమాట మా హీరో గారు. దాన్ని పోస్ట్ ప్రాసెసింగ్ వెళ్ళాలంటే కూడా ఆ ఒక్క సీనే పంపిస్తారనమాట. అంత గ్రేట్ మా హీరో గారు, చెప్పాల్సిన విషయం. ఆయన చెప్పింది చాలా తక్కువ మా ఫ్రెండ్ శివ. అది ఎలా చెప్పాలనుకుంటే ఆ డెడికేషన్, ఆ సీన్లో ఒక సెంటిమెంటల్ వర్క్ ఒక సీన్ అవుతుంది అనమాట. ఆ సీన్ ఆయన చూసినప్పుడు ఆయన నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఆ సీన్ నాకు చాలా ఎమోషన్గా కనెక్ట్ అవుతుంది రిజ్వాన్, అది ఎలా చేయగలుగుతున్నావు అన్నప్పుడు నేను ఆయన చెప్పాను, నా ఫ్రెండ్ ఉన్నాడు కదండి, నా ఫ్రెండు ఇలా చెయ్యాలి అనేసి ఎలా చేయగలుగుతున్నావు, మీ తమ్ముడు ఇలా చేస్తాడా అని అనుకున్న టైంలో ఇలానే చేశాడు రిజ్వాన్ అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి చెప్పడం అనేది ఒక పెద్ద విషయము. అదేవిధంగా చూసుకుంటే నా బ్రదర్, ఆయన ఒక బ్రదర్గా కాకుండా ఏదో అన్నయ్య ఏదో ఎదురు చూస్తున్నాడు నా నుండి, అన్నయ్యకి ఆయన ఎదురు చూస్తుండే దానికంటే ఎక్కువగా ఇవ్వాలి అని ఒకటి తీసుకొనేసి చేయడం అనేది అదొక పెద్ద విషయం అనమాట. దాన్ని నేను తన భుజము తట్టి చెప్పడానికి కూడా తక్కువే అనిపిస్తాను నాకు. ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు హీరో. నిజంగా ఈ సినిమా ఇంత పెద్ద ఇంట్రెస్ట్ హీరో ఇలాంటి బ్యానర్లు వేసి ప్రమోషన్ చేయడం అనేది ఆ ఒక హీరో వల్లనే సాధ్యం అనేసి నాకు అనిపిస్తుంది. అది కుప్పంలో 21,000 వ్యూస్ మీద వెళ్ళింది సినిమా ట్రైలరు అంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందనేసి నేను చెప్పలేను. మీరు చూసి మీ కామెంట్స్ ద్వారా నాకు తెలుస్తుంది. 100% మీరు నా సినిమా చూస్తారు, నన్ను ప్రోత్సహిస్తారనేసి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా కొలీగ్ భరత్, నా సినిమా ఆర్టిస్ట్, ఫస్ట్ విలన్ నా సినిమాలో ఉండేది, ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడ చేసిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, గారికి, ఇక్కడ చేసిన యాక్టర్స్ అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ టైము ఈ డేస్ పైన నిల్చుకొని మాట్లాడుతున్నాను అనేది ఎప్పుడూ అలవాటు లేదు. నాకు ఈ ఛాన్స్ ఎప్పుడో లాస్ట్ టైం మూవీ మా డైరెక్టర్ గారు తీసినప్పుడు అప్పుడు బాగుందనేసి ఆ షాప్ పడింది చెప్తే మీకు మళ్ళీ మూవీ తీసుకున్నాము, ఈ మూవీలో మీకు విలన్ క్యారెక్టర్ ఛాన్స్ దొరుకుతుంది అని మా డైరెక్టర్ గారు చెప్పినందుకు ఓకే అన్న నేను వస్తాను చెప్పినాను. ఎన్నో వర్కులు నాకు కానీ ఆయన నన్ను పెట్టుకొని నాకు ఈ యాక్టింగ్ అంటే ఏమో తెలియదు, అలాంటి టైంలో కూడా ఇలా చేయాలి అలా చేయాలని చాలా హెల్ప్ చేసినారు. కానీ ఎప్పటికీ ఆయన అయితే నేను మర్చిపోలేను. చాలా థ్యాంక్స్. కెమెరామెన్ గారు చాలా చాలా హెల్ప్ చేసినారు. ఈ టేక్ కాదంటే కూడా మళ్ళీ ఇంకొక టేక్ అనేసి నా గురించి ఎక్కువ రిస్క్ తీసుకున్నారు. అందులో మా హీరో గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు మాతో పాటు. మా ప్రొడ్యూసర్ ఇంకోటి భరత్ అంటాడు 4 టేక్ చేసినాము, 10 టేక్లు చేసినాము, 20 టేక్లు చేసినాము అనేసి. చేసినారు లేదని లేదు అంటే కామెడీగా చెప్పినాం. జస్ట్ ఈరోజు వచ్చి భరత్కి మిరపకాయలు ఇవ్వాలి అనేసి సరే తెచ్చేసిన మిరపకాయలు తెచ్చేసిన. ఇంకా భరత్ ఏం చేసినాడంటే మిరపకాయలు ఎప్పుడు చూసినాడో తెలియదు. అసలు టేక్ స్టార్ట్ చేయకముందే టేక్ వెళ్ళకముందే ఎత్తి తినేసినాడు. తగ్గ ఒక 15 తింటారా 15 మిరపకాయలు అయితే మీరు నిజంగా మీరు ఇది వచ్చి మేకింగ్ లో చూస్తున్నారు, మీరు మేకింగ్ లో 100% చూసారండి. నిజంగా ఒక సీన్ బాగా రావాలనేసి ఒక మిరపకాయలు ఒక 15 పచ్చి మిరపకాయలు తిని సీన్ చేయడం అనేది అది వీళ్ళకి మాత్రమే సాధ్యము, వేరే ఒక్కరికి సాధ్యం కాదు. దట్స్ అ గ్రేట్ థింగ్. ఆయన గురించి ఇది కూడా చెప్పాల్సిన విషయం. మీరు మేకింగ్ లో 100% చూస్తారు. ఆ సీన్ 15 పొద్దున్న 6 గంటలకి ఫస్ట్ కడుపులో 15 మిరపకాయలు తిని సీన్ చేయడం అనేది ఒక పెద్ద విషయము. ఆయన మేకింగ్ లో చూపిస్తాం. చాలా బాగా చేశాడు నిజంగా. ఏ ఆర్టిస్ట్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అండి. చాలా చాలా తక్కువ మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఏం చేయం, టైం లేదు కాబట్టి ఇంకా తక్కువ మాట్లాడుతున్నాము. ఇంకా భరత్ మాట్లాడతారు. అలాగే ఇంకా మా కెమెరామెన్ గారు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అలా కష్టపడినాము. కానీ దావా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు అందరూ చాలా చాలా బాగా కష్టపడ్డారు. నాకు టైం లేనప్పుడు నేను షూట్కి వెళ్ళలేదు కాబట్టి అప్పుడు కూడా వాళ్ళేమీ నన్ను తప్పుగా అనుకోలేదు. ఇప్పటికైతే మాట్లాడేదానికి కాలేదు. థ్యాంక్స్ అందరికీ.
ఇప్పుడు నా ప్రొడ్యూసర్, నా దవా మూవీ ప్రొడ్యూసర్ తులసినాథ్ మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఈ సినిమా దావా వెంకటరమణని నాకు చెప్పినాడు మన స్టోరీ ఎలా చేయాలి అని. నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు కొంచెం బాగుంటుంది, మంచి స్టోరీ సరే ఓకే తీసుకుంటామని ఉంటాను తీయండి అని చెప్పిన మా డైరెక్టర్. జస్ట్ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్స్ 4 years అంటే మా ఫ్రెండ్సే, కానీ మీరు హసెట్ అవుతుంది సినిమా తీయాలి, డైరెక్టర్ రావాలి హసెట్ అనే టీమ్ చూస్తాము అంతే. మా హీరో అంటే అతను నాకు తెలుసు, కానీ మా ఫ్రెండ్ కాబట్టి అతను పరిచయం చేస్తాను అతను సరే హీరో అతనే చేస్తాను. నాకు చెప్పినప్పుడు కూడా కొంచెం చాలా నేను ఫస్ట్ ఏమి హీరో సరిగా చేశాడు నాకు డౌట్ వచ్చింది. చేసినప్పుడు యాక్టింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేశాడు. ఈ ఆడినప్పుడు నేను చేయాలంటే ఫస్ట్ కూడా అట్టే చేసినాడు. ఒకటి కాకపోతే 2 సార్లు చేసినాడు. బైక్ స్టీమ్ అని, ట్రైన్ స్టీమ్ అని, అది మళ్ళీ సేటింగ్లో పురుగులు అని చాలా కష్టపడినా. హీరో చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఇంకా ఏమో చెప్పాలంటే నాకు ఏం చెప్పాలని తెలియదు. అన్నింటి నమస్కారం, థ్యాంక్స్. ఆయన ప్రొడ్యూసర్, ఇప్పుడు మాట్లాడిన ఆయన ప్రొడ్యూసరు, ఆయన మాట్లాడటం తక్కువే కావచ్చు, కానీ మనసు మాత్రం చాలా పెద్దదండి. నిజంగా చెప్పాలనుకుంటే చాలా తక్కువ మాట్లాడదు. మనసు మాత్రము ఈ ప్రపంచంలో ఆకాశమైన చిన్నదంటుంది, కానీ మనసు మాత్రం చాలా పెద్దది. అది నేను మాటలో చెప్పాను, మీరు సినిమా చూసిన తర్వాత చెప్పండి, మీకే తెలుస్తుంది. వాడిని మనం డైరెక్ట్ గా దెబ్బ కొట్టలేం. ఇక్కడున్న ప్రతియోడు అనుకుంటున్నాడు విలనని, కానీ ఎవ్వడికీ తెలియదు ఇక్కడున్నది సింహమని. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ గారు నాకు చిన్న అవకాశం ఇచ్చిన దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. మన హీరో గారు నాకు ఫోన్ చేసి కదిరివేరు నాకు ఒక చిన్న క్యారెక్టర్ చేస్తామని చెప్పాడు. నేను చాలా ఆనందపడుతున్నాను. నేను ఎప్పుడు టిక్ టాక్ చిన్న డ్యాన్స్ చేసేవాడిని. అన్న చూసి మా చిన్న క్యారెక్టర్ చేస్తామనే కొద్దికి నాకు ఫుల్గా ఆనందం వచ్చేసింది. ఆ తర్వాత నేను ఆనందంగా వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిఓ పండుగ గారు సినిమాలో బాగా కష్టపడ్డారు. అలాగే మన డైరెక్టర్ గారు నాకు బాగా మోటివేట్ చేశారు. ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి అన్నారు. అందుకే నేను బాగా ఆయన దగ్గర నేర్చుకున్నా. మన డైరెక్టర్ గారు నాకు చిన్న అవకాశం ఇచ్చిన దానికి చాలా ఆనందపడుతున్నాను. మన డిఓపి మన అన్నగారు బాగా దాన్ని మోటివేట్ చేశారు. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. నెక్స్ట్ టైం బాగా హలో అరేజ్, ఆయన తక్కువగా మాట్లాడారు. ఆయన గురించి చెప్పాలనుకుంటే 2 విషయాలు చెప్తాను నేను. ఒక టైమింగ్ సెన్స్ అనేది ఇతను చూసి నేర్చుకోవచ్చు. ఒక టైం నేను చెప్పానంటే ఆయన ఆ టైంకి వచ్చి అన్నా నేను రెడీ, నేను చేయగలను, నా కాస్ట్యూమ్స్ ఓకేనా, నా మేకప్ ఓకేనా, అన్నా ఈ సీన్ ఎలా రావాలి అని కూర్చొని మరి నా దగ్గర నేర్చుకున్నాడు. ఆయన టైమింగ్ సెన్స్ కానీ ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఆనందము, ఉత్సాహం అనేది ఈయన చూసి నేర్చుకోవాల్సిన విషయం ఉంది. అదేవిధంగా ఆయన ఫస్ట్ టైం ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. దానికి మీరేమి ఇబ్బంది పడకండి. నెక్స్ట్ టైం we will try to make him to stand on stage and speak with more optional things to motivate you people. Thank you so much, Karivel. నెక్స్ట్ వచ్చేసి మన నేతీష్ మాట్లాడతాడు. నేతీష్ రామాజీ. అందరికీ నమస్కారం. ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఏదో ఊళ్ళో వచ్చిన అప్పుడప్పుడు పనులు చేసుకొని ఖాళీగా ఉన్నాను. నేను ఎక్కడ ఏమైనా చేస్తూ ఉంటాను. మా డైరెక్టర్ గారు
పిలిచి మీకు ఒక క్యారెక్టర్ ఉంది చెయ్యి అని చెప్పారు. సరే చేస్తాను సార్ చేస్తానని చెప్పాను. సార్ నేను చేసిన దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం స్టేడియం నిల్చోన్నాను. నాకేం మాట్లాడాలని అర్థం కావట్లేదు. నాకు థ్యాంక్స్ అండి. ఇప్పుడు అరవింద్ మా సినిమా ఆర్టిస్ట్ అరవింద్ మాట్లాడతారు. ఆయనకి తెలుగు రాదు, ఆయన తమిళ్లో మాట్లాడతారు. ఈయనకి తెలుగు ఎక్కువగా రాదనమాట, ఆయన తమిళ్లో మాట్లాడతారు. తమిళనాడు అండి అది. ఇది వచ్చి తమిళనాడు అండి, వేలూరు పక్కలో ఒక చిన్న గ్రామం వల్ల ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం పిలిపించాం. మీ ఫ్రెండే, ఆయన ఫ్రెండే, ఆయన తమిళ్లో మాట్లాడతారు. ఆయనకి తెలుగు అంతగా రాదు, తమిళ్లోనే మాట్లాడతారు. தமிழ் பேசு. ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் வந்து இந்த சான்ஸ் கொடுத்த டைரக்டருக்கு அப்புறம் ஹீரோக்கு நான் வந்து ஸ்க்ரீனில் நடிகனே திடீர்னு தெரியல. ஆனால் எனக்கு கூட்டு ரொம்ப டேக் எடுத்து நடிகச்சாங்க. ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் அவங்க தான் தேங்க்ஸ் சொன்னோம். நான் வந்து நிற்கவேன் கூட தெரியல, ஆனால் வந்து இங்கே வரை நிற்கச்சாங்க. அப்புறம் கேமராமேனுக்கு, ப்ரொடியூசருக்கு, டைரக்டருக்கு, ஹீரோக்கு இவர் வந்துட்டு தமிழ்நாடு அரவிந்த் அனிட்டு இவருக்கு తెలుగు வந்துட்டு వరాదు. అంటే ఈయనకి తెలుగు కొంచెం రాదనమాట, తమిళ్లోనే మాట్లాడారు. ఆయన ఒక సీన్ చెప్తుంటే నా ఇది ఇలానా నా ఇది కొంచెం అలా పండ్రానా నా ఇది కాదు బ్రో నేను కొంచెం బాగా చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చి నేను చేయగలను చేస్తానని చెప్పిన ఒక మంచి వ్యక్తి ఆయన అరవింద్. చాలా బాగా చేశాడు. నిజంగా అది చెప్పాలనుకుంటే నేను ఆయన నిజంగా భుజం తట్టి ప్రోత్సహించాను. ఇంకా మంచి మూవీస్ చేస్తావు దీన్ని ముందుకు తీసుకుని వెళ్తాను. ఇంకోటండి, ఇది టీఏ5కి నేను చెప్తాను. ఎందుకంటే మేము వచ్చి లోకాలిటీ వచ్చి మాది వచ్చి కుప్పం అనమాట. ఇక్కడ వచ్చి కన్నడియన్స్ ఉంటారు, మళ్ళీ తమిళ్ పీపుల్స్ ఉంటారు, ఇక్కడ తెలుగు అందరూ కలిసి ఉంటారు అనమాట. మాకు ఒక ఫైనాన్షియల్గా ఎవరు హెల్ప్ లేదు కాబట్టి మేము ఇక్కడ తీస్తాం మూవీ. ఇంకా అది ఒక 21K, ఇంకా ఫీజ్లో ఉండే ఒక 14K ఉంది అనమాట. మొత్తం 35K వచ్చింది. కానీ మాకు ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎవరు హెల్ప్ లేదు కాబట్టి మేము అక్కడ హైదరాబాద్కి టీఏ5 రాకుండా రాలేకపోతా ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో ఏదో ఒక డైరెక్టర్ కానీ ఎవరో ఒక హెల్ప్ చేసి ఇటువంటి మా ఆర్టిస్టులకి ఒక డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ నాకే కూడా కానీ డిఓపి కానీ మా హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ కూడా ఆయన గురించి ఒక యాక్టింగ్ స్కిల్స్ ఉంది. వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసినట్టుంటే ఎవరైనా ముందుకు రావచ్చు. మీ మూవీలో మమ్మల్ని కూడా ఒక పార్ట్గా చేసుకోండి. మమ్మల్ని ఆదరించి మా ఫ్యూచర్ని మీరే ఒక బాధ్యతగా తీసుకొని చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నా సినిమాలో ఒక కానిస్టేబుల్గా వర్క్ చేసిన సూర్య అతను మాట్లాడతారు. సూర్య అందరికీ నమస్తే. సూర్య. నేను సినిమా యాక్ట్ చేసినందుకు మా రిజ్వాన్ బ్రో ఇంకా యాక్ట్ చేస్తున్నా. ఇంకోటి మా సెకండ్ తులసినాథ్ గారు ప్రొడ్యూసర్. ఇంకా ఆయన నేను రాకపోయినా ఇంట్లో ఫోర్స్ చేసి కాబట్టి నేను జగన్ చేసి కాబట్టి సినిమా యాక్ట్ చేసి రాదని ఫోర్స్ చేసి ఆయన మా ప్రొడ్యూసర్ డైరెక్ట్గా యాక్ట్ చేసి పిలిచినాడు. థ్యాంక్ యూ. మళ్ళీ మా డిఓపి దగ్గర పిలిచి మళ్ళీ రారా సినిమా చేస్తూ నేను రానందుకే రారన్నాడు అని పిలిచి సెకండ్ మళ్ళీ మా షరీఫ్ బ్రో చేసి బ్రో కాలేజ్ పోవాలి బ్రో అంటే లేదురా వచ్చి యాక్ట్ చేయాలి, ఖచ్చితంగా నువ్వు పోయి యాక్ట్ చేయాలి అని మా షరీఫ్ బ్రో చెప్పారు. అంటే నేను తప్పుగా అనుకోదండి, అతను కాలేజ్ వెళ్తాను అంతా మన 6 నుండి 9 వరకే ఉంటుంది. అంతలోపు ఒక సీన్ వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి కాలేజ్ పోవడం అంటే ఈయన ఒక డెడికేషన్ మీరు అర్థం చేసుకోవాలి. ఈయన మంచి ఫ్యూచర్ ఉంది, ముందుకు వస్తాం. ఓకే. మళ్ళీ యాక్టింగ్ చేసినందుకు యాక్ట్ చేస్తాను బదులు నేను పోలీస్ కాగా నా యాక్టింగ్ నేను డైరెక్ట్ నాకు అడిగేవాడిని ఎప్పుడు నాకు పోలీస్ యాక్టింగ్ చేయాలి. నా గోల్ వచ్చి ఎప్పుడు పోలీస్ చేయాలి. నేను చెబుతాను అంటే నాకు షార్ట్ ఫిల్మ్ చేయాలి. నాకు అంత ఫస్ట్ టైం అంటే స్టేజ్ సైడ్ సఫరింగ్ అవుతుంది. నేను ఇంటర్వ్యూ ఫస్ట్ టైం నా యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. దేవుడా, ఈ దవా దర్శనం కొంచెం కల్పించు స్వామి. దేవుడంటే భక్తి ఉండాలి, దవా అంటే భయం ఉండాలి. ఇప్పుడు అందరూ మాట్లాడారు. నేను ఒక
2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను మీ ముందు. ఇక్కడ హరీష్ రాజు వాళ్ళిద్దరూ కొంచెం బిజీ వలన రాలేకపోయారు. వాళ్ళు కూడా చాలా మంచి ఆర్టిస్టులు అండి, చాలా అంటే చాలా మంచి ఆర్టిస్టులు, చాలా బాగా చేస్తారు. ఫోన్ చేస్తే అన్నా వస్తాను, ఎక్కడున్నారు అన్నా, ఆంది వేనా అంటే దావా మూవీకి బ్యాక్ బోన్స్ అని చెప్పగలను ఒకే మాటలో, బ్యాక్ బోన్స్ ఆఫ్ దావా. హరీష్ అండ్ రాజు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే ఒకే కంచం ఒకే మంచం లాగా, ఒకే మాట చెప్తే నా వస్తున్నాను నా ఆన్ ద వేనా అని చెప్పిన టైంకి వచ్చి చేసిన వాళ్ళు. చాలా మంచి ఒక ఫ్రెండ్షిప్ చూశాను వాళ్ళు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు వాళ్ళు రాలేదు, కానీ వాళ్ళు రాలేని వాళ్ళు కాదు, వస్తారు. కానీ ప్రజెంట్ వాళ్ళు ఏదో కొంచెం వర్క్ బిజీ వల్ల వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళని సినిమాలో మీరు చూస్తారు, వాళ్ళ యాక్టింగ్స్ బాగా చేశారండి. నేను తక్కువ చెప్పగలను కానీ ఒక రైన్ సీన్ కానీ ఒక హీరో పక్కన కానీ చాలా బాగా చేశారు. హీరోకి మోటివేషన్స్, హీరో పక్కన ఫ్రెండ్స్ లాగా చాలా బాగా చేశారు. హీరో దగ్గర వాళ్ళ దగ్గర మోటివేట్ అయ్యి మింగిల్ అయ్యి చేయడం అనేది ఒక పెద్ద విషయం అన్నమాట. ఒక కొత్త మనిషి వచ్చి హీరో పక్కన చేయడం అనేది ఒక మనము చాలామందిని చూస్తుంటాము, చాలామంది దగ్గర ఉంటాము, అది ఒక రిలేషన్షిప్ లాగా వర్కౌట్ అవుతుంది, ఒక ఫ్రెండ్షిప్ లాగా వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు రిలేషన్షిప్ ఒక వర్కౌట్ చేసుకొని హీరోతో మింగిల్ అయ్యి చేయడం అనేది ఒక చాలా చెప్పుకోదగాల్సిన విషయం. ఇది వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క టెక్నీషియన్ ఇంత చెయ్యగలడు అంటే అది ఊరికే రాదనమాట. అది ఎలా వచ్చేస్తుంది ఊరికే ఏదో చెప్పాడు వచ్చాడు చేసామని అలా తీసుకోవడం లేదు. చెప్తున్నాడు ఆయన, మనం చెయ్యాలి, దానికి ప్రాణం పొయ్యాలి అనేది చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్కి నిజంగా నా అభినందనలు తెలుపుతున్నా. హీరో రాలేదనేసి మీకు ఒక అనుమానం రావచ్చు. హీరో ఆయన ఒక బిజీ షెడ్యూల్లో బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది, దానివల్ల ఇక్కడ మేము ప్రెస్ అరేంజ్ చేసి చేసుకోవాల్సి వచ్చింది. హీరో మీకు త్వరలో నెక్స్ట్ ఇంటర్వ్యూలో వచ్చి మాట్లాడతారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. దేవుడు అంటే భక్తి ఉండాలి, దావా అంటే భయం ఉండాలి. ఇక్కడ సపోర్ట్ చేసిన నా ప్రతి ఒక్క సోషల్ మీడియా పార్ట్నర్, సమోసా టైమ్స్, లోపురాబాయ్, యూట్యూబ్, ఫేస్బుక్ వాళ్ళకి, వీళ్ళు కుప్పం డైరీస్ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సభని ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సినిమా చూసి మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనేసి నమ్మకం ఉంది. నా సినిమాని హిట్ చేసి ఇంకా రాబోయే సినిమాల్లో ఇంకా కొంచెము బాగా చేయాలనేసి మీరు ప్రోత్సహిస్తారనేసి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మనోడెక్కడా? యారా నోరు లేస్తుంది, నోటికి పదులొచ్చిందా? అయితే ఓ పని చేయి, నీ చెల్లుంది కదా, దాన్ని నా దగ్గర పంపించు. ప్రెసిడెంట్ రేయ్, నువ్వు తీసుకుని వెళ్ళిన దాంట్లో 2 ప్యాకెట్లు మిస్ అయ్యాయి. ఇప్పుడేం చేద్దాం? నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సిటీలో హల్చల్ చేస్తున్న దవాబాయ్. అన్నా, మనకు రావాల్సిన కాంటాక్ట్స్ ఇంకా మిస్ అవుతున్నాయి అన్నా. ఎవరయ్యా అతను? దవా అంట అన్న, కొత్తగా వచ్చాడు సిటీలోకి. ఫస్ట్ వినేసేయండి రా. వాడిని మనం డైరెక్ట్ గా దెబ్బ కొట్టలేం. ఇక్కడున్న ప్రతి ఓడు అనుకుంటున్నాడు విలనని, కానీ ఎవ్వడికి తెలియదు ఇక్కడున్నది సింహమని. దేవుడా, ఈ దవా దర్శనం కొంచెం కల్పించు స్వామి. దేవుడంటే భక్తి ఉండాలి, దవా అంటే భయం ఉండాలి.